నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యమంటే ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇది దగ్గర దగ్గర ఒక 6 రోజుల క్రితం వీడియో అండి. పిల్లలు ఇసుకలో బాగా ఆడుతున్నారు, మట్టిలో, మన సందులోనమాట. అయితే మట్టి మంచిదేనండి, మరి మురికి మట్టి అయితే ఆడకూడదు, కానీ పిల్లలు అయితే మట్టిలో ఆడాలండి. మట్టిలో ఆడితే చాలా మంచిది పిల్లలకి. దీని పోషకాలు, విటమిన్స్ చాలా ఉంటాయని నాకు తెలియదు, కానీ నేనైతే వింటూ ఉంటాను కదా, పిల్లలు మట్టిలో ఆడితే మంచిదని. నిజంగానే మట్టిలో ఇప్పుడు చాలామంది బురద కూడా రాసుకుంటున్నారు కదండి వెళ్ళి. దాంట్లో ఎంతో కొంత బెనిఫిట్ ఉండబట్టే రాసుకుంటున్నారండి. ఎవరైనా కామెంట్ చేయండి ఏం బెనిఫిట్ ఉంటుందో. ఎవరిది? నీదా బర్త్డే? హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ. ఎవరు కొన్నారా బట్టలు? ఎవరో? అవునా? ఎవరు పామేశారు? ఇంటి ఎదురుగా ఉన్న పిల్లలండి, చాలా బాగా మాట్లాడతారు కదా పిల్లలైతే మటుకు. సరే, ఇంక వాళ్ళేమో కేక్ అది తెచ్చిచ్చారు. వాళ్ళకి బ్లెస్సింగ్స్ చెప్పి ఇంక మేమైతే ప్రేయర్ స్టార్ట్ చేసామండి నైటు. ఇది నేను డల్గా ఉన్నాను అన్నాను కదండి, ఆ ముందు రోజు వీడియో అండి ఇది. నేను చాలా హుషారుగా మాట్లాడుతున్నాను కదా. అయితే సంతోషం వచ్చినా పట్టలేను, అలాగే దుఃఖం వచ్చినా పట్టలేదు అన్నట్టు ఉంటుందండి నా పరిస్థితి. అలా అయిపోతాను ఏదైనా బాధ ఉంటే. ఇంకా ప్రేయర్ అది అయ్యాక భోంచేసాము ఆ రోజు. రమాదేవి గారిని బట్టి ప్రార్థిస్తున్నాము. తను నేను గత కాలంలో ఆపరేషన్ జరిపించుకోవాలని వైశాఖ దాకా వెళ్ళి మాకు తిరిగి వచ్చి నేను తునిలో చేయించుకోవాలని ఆశపడుతుండగా తన ప్రాణాన్ని తృప్తిపరచండి, ఆపరేషన్ జరిగించమని ప్రార్థిస్తున్నాను. తన బీపీ యొక్క కండిషన్ ఆయన నిలకడగా ఉంచండి. ఆపరేషన్కి తగినట్టుగా నేను తన ఆరోగ్య స్థితిగతులు ఉంచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ సహాయం ఎల్లవేళలా పొందుకునే కుటుంబంగా నేను బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే మా తండ్రి, మా సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ ఉద్యోగాల కోసం కానీ, నేను తన యొక్క విద్యను బట్టి కానీ, తన యొక్క అవసరతను బట్టి కానీ, ఎవరైతే నా తండ్రి ప్రార్థన అవసరం కోరుకున్నారో వారి పక్షంగా మీరు ఉండండి. గడ్డం విజయ్ కుమార్ని జ్ఞాపకం చేసుకోండి. తను ఎవరో మాకు తెలియదు, కానీ నేను ప్రార్థన అవసరత కోరుకున్న బిడ్డను బట్టి ప్రార్థించవలసిన వారిగా మేము ఉన్నాం కనుకనైనా వారిని కాచి కాపాడండి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, దీర్ఘాయుషును దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ సహాయం ఎల్లవేళలా అందించండి, మీ కృపలో భద్రపరచండి. అలాగే మా తల్లి, మా ఇరుగు పొరుగు వారిని జ్ఞాపకం చేసుకోండి. మా చుట్టుపక్కల జీవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబం వారి ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా నేను వారి పట్ల మీ మహాకృప ఉంచండి. మీ తట్టు తిరిగి ఉన్నట్లుగా, మీ మాటలు వారు వినినట్లుగా నేను మీ ఆశ్చర్యకార్యములు జరిగించండి. మీ కృపలో భద్రపరచండి. మా ఇరుగు పొరుగు వారే కాదు, మాకు తెలిసిన వారు కానీ తెలియని వారు కానీ, నేను ప్రతి వారిని బట్టి మీ సేవలో ప్రార్థిస్తున్నాను. ఈ కొండపైన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా తండ్రి, ఇంకా నేను అనేక మంది కోసం ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. ఆ రోజు నైట్ అండి చాలా బాగా వండింది దివ్య చేపల కూర. చాలా నోరు ఊరిపోయిందండి. నేనైతే టిఫినే చేయాలి, కానీ టిఫిన్ చేయలేదండి నేను. ఇంకా వాసనకి నాకు అన్నం తినేయాలనిపించిందండి. ఇక అంకుల్ గారు టిఫిన్ కూడా తెచ్చారు, కానీ ఇక టిఫిన్ అయితే చేయలేదు. ఇక్కడ నా మాటలు వినండి. టిఫిన్ తింటానండి. చేపల కూర మా దివ్య చాలా బాగా వండింది. నోరు ఊరిపోతుంది, అందుకని కొంచెం అన్నం పెట్టుకొని తినేస్తున్నాను. నీసు కదా, ఉండలేనండి. గుడ్ మార్నింగ్ అండి, చూడండి మా టైమింగు. తెల్లారి తింటున్నామండి. ఇప్పుడే ప్రార్థన అయింది, తెల్లారి తింటున్నాం. మా టైమింగ్ అండి ఇది. పనికి మళ్ళీ టైమింగ్ మాకు. ఎంత పెందరగాడు చేద్దామన్నా ఎందుకు అవ్వదో తెలీదు. ఇదండి రోజైతే అలా భోజనం చేసామండి. ఇంకా టిఫిన్ చేయాల్సిన భోజనం అయితే చేస్తాను. ఇంక మరుసటి రోజు పొద్దునే మా మనవడండి ఎంత చిన్న సందు దొరికితే చాలు పారిపోవాలని చూస్తున్నాడండి. ఎక్కడికి అలా వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపోయి మమ్మల్ని తిప్పించేస్తావా? తిప్పించేస్తావా?
ఎక్కడికి? ఆ? ఆ. ఆ. ఏదే మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడే ఉందా? ఇగో మీ అమ్మ లేదా? అదే అక్కడ ఉందా? అక్కడ ఉంది మీ అమ్మ. ఈ శీతాకాలం ఎక్కడ దొరికాయి నీకు ముంజులు మహేష్? అదే కదా శీతాకాలం ఎక్కడి నుంచి వచ్చాయా అని వెరైటీగా ఉంది. శీతాకాలం ముంజులు తెచ్చాడు మహేష్. ఎంత 100కి 4? ఎందాక అన్నా 100కి 4 అని. చేపలా 100కి 4 అంటే నేను ఇంకా నిజంగానేమో అనుకుంటున్నాను. హాయ్ చెప్పండి అందరూనే. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. మహేష్ చూపించు మా వాళ్ళకి ముంజులు శీతాకాలం. అది అదిగో గొడవ ఆడుతున్నావేంటి? మరి నీళ్ళు పట్టుకునే వాళ్ళు నెమ్మదిగా పట్టుకోవాలి. అదంతా తడిసిపోతే జారి పడిపోతారు కదా. పట్టుకోండి. పట్టుకున్నా నెమ్మదిగా పైగా చూడు ఇదంతా తడిసిపోతే పడిపోతారు. ముసలాడు మా ముసలాడు అలాగే పడిపోయాడు పాపం. ఏం చేస్తున్నా? మెల్లుగా నాడు జారుతావు. మెల్లుగా నాడే. ఇక్కడ మెట్టు కట్టించని చెప్పాను నేను మేరీకి. చెప్తే సాఫీగా పెట్టింది. మెట్టు లేకపోతే అక్కడ జారిపోరా నడిచేటప్పుడు? పడ్డారు 2-3 పడ్డారు అలాగా. నేను చేసేటప్పుడే చెప్పాను అలా వద్దు సాపుగా ఉందని. తిట్టాలా? ఏట్రా మీరు లేవంటంటేని? అదే నేను వచ్చాను చలికాలం తాటి ముంజులు ఎక్కడి అని. అంతే. ఒరే లేనిది ఎక్కడ తెచ్చిస్తాడ్రా? అలా మీద పడిపోతున్నారు అందరూ. ఎండాకాలం దొరుకుతాయా? శీతాకాలం నువ్వు జాగ్రత్త పడిపోతావు. వాటి ఇటు తిరుగుతున్నావు. వీళ్ళ కోసం కొట్టుకొచ్చారా? అవునులే. ఎక్కడ ఏ ఊరు? కావలియా? కావాలంటే వాళ్ళు అక్కడ తిరుపతి దగ్గర. అక్కడి నుంచి వచ్చారా? అక్కడ కూడా దొరుకుతాయి కానీ సిటీలో దొరకవు. పల్లెటూరు అయితే దొరుకుతాయా? తెచ్చుకుంటావా? తెచ్చుకుంటావా? కావాలా నీకు? వెళ్ళు మహేష్ని అడుగు. వెళ్ళి అడుగు. నువ్వా? ఓకే ఓకే చాలు అలాగ ఒకటే. దా వచ్చే వచ్చే ఇలాగొచ్చే. ఒరే అదంతా పారేస్తున్నావేట్రా? బోల్ గుంజుంది. తిన తినరా. రండి. బాగున్నారా? కూర్చోండి. కూర్చుంటారా? కూర్చుంటారా? కూర్చోండి. రాజమండ్రి కుదిరిందా? ఫోన్లేండి బాబు. రాజమండ్రి నంబర్ తీసుకున్నారా? నంబరు అవునా?
చెల్లిగారు అమ్మాయి ఫోన్ ఇచ్చింది. ఆహా. ఎత్తా ముసలోళ్ళలాగా ఆలకెత్తున్నాడు, బాగానే ఆలకెత్తాడు. అలాంటి పెద్ద ముసలోడు ఈడు. పొద్దున్న రేఖల పని వెళ్తున్నాను. పెద్ద ఆవిడ ఒక పూట మన ఇంటికాడ ఉందామని వచ్చిందండి. ఇంకా నైట్ అయితే ఉన్నదనుకోండి. ఇంక చూడండి, వీడు వాళ్ళ అక్క స్కూల్ నుంచి వస్తానంటే ఎలా పరిగెడుతున్నాడో. వెళ్ళిపోయి వాళ్ళ అక్కని అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు చిన్నప్పుడు భలే ఉంటుందండి ప్రేమ అనురాగాలు. ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు కదా. నేనైతే ఇంకా చాలా రోజుల నుంచి దగ్గర ఇవాళకి 5 రోజులు అనుకుంటానండి, మనసు బాగోలేదని చెప్పి నేను పాత షార్ట్లు ఉంటే పెట్టేశాను. పెళ్లి వీడియోలు అయ్యి ఉంటే నేను వాయిస్ ఇవ్వలేకపోయానండి. నాకు కొంచెం సంతోషం వచ్చినా తట్టుకోలేను, దుఃఖం వచ్చినా తట్టుకోలేను, అలా ఉంటుంది నా పరిస్థితి. బట్టలు ఇప్పే ముందు, బట్టలు ఇప్పేసిరా, కొట్టగానే బట్టలు ఇప్పే. ఎటు వెళ్ళిపోయాడు, ఎటు వెళ్ళు, బట్టలు ఇప్పే. నువ్వు ముందు వెళ్ళి స్కూల్ డ్రెస్ ఇప్పే. అక్కవాని పరిగెట్టుకుంటూ వచ్చేసాడే, అలా కొడేస్తున్నా. రాడంట్లే, నువ్వు వెళ్ళు, అది మళ్ళీ కొడుతుంది. రాడంటాడు, వదిలే, ఆడికి బయట తిరగడం ఇష్టం. చెక్కనే ఆడు ఎక్కుతాడు, నువ్వేం మాట్లాడికి ఎలా ఎక్కుతాడు చూద్దాం, ఎలా ఎక్కుతాడో చూద్దాం. ఆడు చూడు ఎలా ఎక్కుతాడు. నువ్వేం పట్టుకోక అసలు, నువ్వు అలా పట్టుకో, కాసుకో, నువ్వు అది పట్టుకొని కాసుకో. వీడు ఎందుకు ఎక్కుతున్నాడో చూద్దాం, ఎలా ఎక్కుతాడో. అబ్బా చూడ, ఎక్కేసాడు చూసావా. ఆడు ఎట్టేస్తున్నాడు, మరి ఏం చేస్తాం. ఏరా సైకిల్ ఎక్కావా, సైకిల్ కావాలి నీకు, నవ్వేస్తున్నాడు. నువ్వే కొనేస్తుంది మీ అక్క. అమ్మాయి బర్త్డే కొనేస్తావా. నీ సైకిల్ ఏమైంది. మొన్న ఒక రోజు ఆవు వచ్చేసింది, ఎవరిదో తెలియదని చెప్పాను కదండి, దూడకు పాలు ఇవ్వట్లేదని. ఆ ఆవు అయితే ఇంకెక్కడే ఉందండి. ఇప్పుడు పాలు కూడా ఇస్తుంది అనుకోండి, బాగానే. అయితే ఇక్కడ మీతో అంటే మన యూట్యూబర్స్తో మాట్లాడదామని నేను ప్రతి ఒక్కరి వీడియో చూస్తున్నానండి. అంటే నాకు వచ్చి చూసిన వాళ్ళది అందరిది చూస్తున్నాను. అయితే అక్కడ కామెంట్ అయితే పెడుతున్నాను కానండి, కామెంట్ ఉండట్లేదండి, ఎందుకో తెలియదు. వీడియో కింద కమ్యూనిటీ పోస్ట్లో పెడితే ఉంటుంది. అయితే నేను మ్యాక్సిమం కమ్యూనిటీ పోస్ట్లోని పెడుతున్నాను. ముందు ఇక్కడ పెడుతున్నాను, మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా పెడుతున్నాను. మరి ఇక్కడైతే ఉండట్లేదు. ఎవరన్నా చూడట్లేదు ఆంటీ అనుకోకండి, నేనైతే చూస్తున్నాను. ఒకవేళ నాకు టైం లేకపోతే నేను ఆన్ చేసి పక్కన పెట్టేసి బొమ్మలన్నా పెడుతున్నాను. నేను బొమ్మలు పెట్టానంటే మటుకు మీకు ఏంటంటే ఫుల్గా ఆన్ చేసే పెట్టానని, చూసినా ఫుల్గా చూస్తాను, ఆన్ చేసి పెట్టినా ఫుల్గానే ఆన్ చేస్తానండి. నాకు అందులో ఆన్ చేసి 1 సెకండ్ అలాగ లైక్ ఇచ్చేసి నాకు ఇష్టం ఉండదండి. ఒకవేళ టైం లేకపోతే ఆన్ చేయడం అన్నా మానేస్తాను. ఎందుకంటే చాలా కష్టపడతారండి, యూట్యూబ్లోకి వస్తేనే తెలుస్తుంది దాని కష్టం అన్నది ఎవరికన్నాని. అయితే ఇంకా ఆ విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటేనండి, అదే మనసు బాగోక వీడియోలు పెట్టలేదు అన్నాను కదా, ఇంక ఈ నైటేనండి. అంటే 4 గంటలకి భోంచేసి మీకు షార్ట్ పెట్టాను కదండి, ఆ చేపల కూర. ముందు రోజు చేపల కూర పచ్చిమిరపకాయతో వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందని. ఆ నైట్ 9:30కి తెలిసిందండి ఇలా మా తమ్ముడు చనిపోయాడని, యాక్సిడెంట్ అయ్యి. అది కొంచెం బాధపడ్డానని కూడా మీతో షేర్ చేసుకున్నాను. నాకు చాలామంది బాధపడకండి అని చెప్పారు, వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నిజమే, ఎందుకంటే ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు అలా ఓదారిస్తే కొద్దిగా ఆ మాటలను బట్టి కూడా చాలా మంది ఓదార్పబడతారనమాట. ఇంకా ఫోటోది మొన్న నాగపట్నం వెళ్ళి వచ్చిన కాడి నుంచి వాళ్ళ నాన్న తీయడం చూసినట్టున్నాడండి, తీసేస్తున్నాడు అందరికీ ఫోటోలు. అది స్టిల్స్
ఇంకా పాస్టర్ గారితో కాసేపు మాట్లాడుకొని ఇంకా పిల్లలు చేసే ముచ్చట్లో వాళ్ళ అల్లరి పనులు అవి చెప్పుకొని మాట్లాడుకున్నాక ఆయన అయితే ప్రేయర్ చేశారండి. ఇంకా పెద్దావిడైతే ఆ నైట్ మన ఇంటికాడే ఉన్నది. ఇంకా నేను చాలా డల్గా ఉంటే ఆవిడ కూడా ఆ రోజు నాతో పడుకొని నాకు చాలా ఏడవకండి బాధపడకండి అని చాలా చెప్పింది. ఇంక నాకైతే ఇంకా అసలు ఇంకా ఆ టైం నుంచి వీడియోలు అయితే తీపిద్దు అవ్వలేదు. చెప్తున్నాను కదా, ఇంకా మనసు బాగోకపోతే చేయలేమని. ఇంకా అలా జరిగిందండి. ఇంకా పాస్టర్ గారు వచ్చి ప్రేయర్ చేశారు. అప్పటికి బాగానే ఉన్నానండి. అంటే ఆయన వచ్చి మాట్లాడి ప్రేయర్ చేసి వెళ్ళిపోయే టయానికి 7 ఆ టైం అయింది. నైట్ 9:30కు తెలిసిందనమాట నాకు. ఇంకా అంతే, అప్పటి నుంచి ఇంకా అలా సైలెంట్ అయిపోయాను. మళ్ళీ ఈ రోజుకి నేను వాయిస్ ఇవ్వగలుగుతున్నానండి, అందుకే వీడియో పెట్టాను. ఇది ఆ రోజు నుంచి జరిగిన వీడియో అండి. ఇలా జరిగింది మన ఇంట్లో. ఇవ్వండి విషయాలు. ఉంటానండి మరి, బాయ్.